ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు కదా? ఇది కుంకుమ పువ్వు పౌడర్, ఇది ముద్దమందారం పొడి. ఈ రెండు ఒకేలా ఉండడం వల్ల పొరపాటు జరిగింది. పొరపాటని ఎన్నిసార్లు అనుకుంటారు పెద్దబాబు? పోయినసారి కూడా ఇది తెల్ల గులాబీ రేకులు పెట్టి ఐశ్వర్య కడుపులో బిడ్డను చంపాలనుకుంది. షటప్ ఆంటీ! పార్వతి గురించి అలా మాట్లాడితే మీకు మర్యాదగా ఉండదు. ఈరోజు పార్వతి కనిపెట్టకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించారా? థ్యాంక్ యూ సో మచ్ పార్వతి. నువ్వు నిజంగా నా చెల్లెలివే. నా కోసం ఇంతగా ఆరాటపడ్డావు కాబట్టే నేను నా బిడ్డ బతికి బయటపడ్డాం. దేవుడు దయవల్ల ఏం కాలేదు, మీరు ఊరుకోండి. రేమాయి తీసుకెళ్ళు. కాసేపు రెస్ట్ తీసుకుంది కానీ పద. థ్యాంక్ యూ పార్వతి. ఐశ్వర్య ఆ పార్వతిని తోడబుట్టిందానివి, చెల్లివి తల్లివని తెగ పోడేసం చూసావా? అది తల్లి కాకుండా పోయానని ఏడుస్తుందనుకుంటే రివర్స్ లో అయింది. రివర్స్ లో వాంతయిందంతే. అది పనిచేసుంటే అబార్షన్ అయ్యుండేది. ఇంట్లో నుండి పార్వతి గల్లంతయ్యుండేది. టైంకది క్యాచ్ చేసి ఉప్పు నీళ్లు తాగించి కక్కించింది గాని, లేదంటే ఈ ఇంటి ఉప్పు తిని పుట్టబోయే వారసుని చంపుతావా అని దాన్ని ఏం చేసేవాళ్ళు అదే చేసేవాళ్ళు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు ఎంత మాట్లాడుకున్నా ప్రయోజనం లేదా అంటే? అబ్బా, ఎవరో చూడండి. వాడు కారం పొట్లాలు అమ్ముతాడనుకుంటా. ఎవడు వాడు? ఇంకెవడు? ఆ అపరిచితుడే. పుండు మీద కారం చల్లే పని మీదే ఉంటాడు. మాట్లాడు. కట్ చేసి పారే ఆంటీ. వాణ్ణి కట్ చేస్తే ఏం చేస్తాడో అని ఇంకో భయం. మాట్లాడు. పోయేదే ఉంది, ఇన్కమింగ్ ఫ్రీయేగా. హలో హలో, ఏంటి చెప్పు. చాలా గంటలు గడిచాయి, ఇంకా 4 రోజులే మిగిలాయి. నీ స్థానాన్ని వదులుకుని బతికి బట్టగడతావా లేకపోతే? రే నీ బెదిరింపులకి భయపడి ఈ ఇంటికి పెద్ద కోడల్ని కాకుండా పోవాలా? ఐసి, బాగా ఆలోచించే డిసైడ్ అయ్యావన్న మాట. నీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. 2 కోట్లు నొక్కావు కదరా, ఇక నా జోలికి రాకు, అర్థమైందా? ఇంకా 4 రోజులే టైం ఉంది కాబట్టి ఇలా మెడిసి పడుతున్నావన్నమాట. 4 రోజులు గడిచిపోతే ఏం చేస్తావు? నువ్వు ఏం చేయలేవు. సరే, అలాగే లైన్లో ఉండు. నీకు నీ వాయిసే వినిపిస్తుంది. హలో హలో చంద్రముఖి, నువ్వు అద్దె చేస్తున్నావు. ఈ ఇంటికి కాల్ చేద్దని చెప్పాను కదా. కూల్ బేబీ కూల్. నేను అడిగిన 2 కోట్లు రెడీ చేసావు కదా? రెడీ చేశాను. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. చెప్తాను, నువ్వు బయలుదేరాక ఫోన్ చెయ్యి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,